మనసారా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు స్తుతులు దేవునికి చెల్లించి దేవుడు కలిగిన దేవాది దేవుని హృదయపూర్వకమైన స్తోత్రాలు స్తుతులు చెల్లించి ఆయన గొప్ప నామాన్ని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఈ సమయాన్ని చూడని వారు, ఈ రోజును చూడని వారు, ఈ మాసాన్ని చూడని వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడైతే మనందరినీ కూడా ప్రేమించి కనికరించి ఇచ్చిన ఈ చక్కని రోజులను బట్టి, ఈ చక్కని సమయాలను బట్టి, ఈ చక్కని సంవత్సరాన్ని బట్టి, ఈ చక్కని మాసాలను బట్టి హృదయపూర్వకమైన వందనాలు సమర్పించుకొని ఆ దేవుని గొప్ప నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయగలిగిన తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయామయుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపామయుడా స్తోత్రం, 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 స్తోత్రం. కృపాైశ్వర్యవంతుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అత్యున్నతుడా స్తోత్రం, 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 స్తోత్రం. ఆది సంపూర్ణుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం, 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 స్తోత్రం. దయగలిగిన తండ్రి హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే ఆరాధన పడదామా? నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. యుగయుగములకు
ఆయన గొప్ప నామాన్ని మహిమపడతాం. నీకు వందనాలు పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రములయ్యా, నీకే మా స్తుతులు అర్పిస్తున్నా. మా ప్రాణనాథుడా, మా ప్రాణప్రియుడా, మా ప్రాణములను పెరిగేసుకుని ఉన్నమాట, నీకే మా వందనాలు, నీకే మా స్తోత్రాలు తండ్రి. నిన్నేమని మహిమపరిచేమనాయ. స్తోత్రములయ్యా, స్తోత్రములు చెప్పి దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం, జీవము కలిగిన తండ్రి వైపు చూద్దాం, ఆ మహోన్నతుడి వైపు చూద్దాం, ఆ మహాగణుడి వైపు చూద్దాం, ఆ సర్వోన్నతుని వైపు చూద్దాం. ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే సర్వాన్ని నిర్మించిన వాడు, ఆయనే సర్వాన్ని సృష్టించిన దేవుడు, ఆయనే సర్వాన్ని పాలిస్తున్న దేవుడు, ఆయనే సర్వాన్ని కలుగజేసిన దేవుడు. ఇంకా భూమి దాని సంపూర్ణత ఆయనవే కనుక ఆయన వైపు చూద్దాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు. పరిశుద్ధ దేవుడా, మమ్మల్ని కన్న మా తండ్రి, మమ్మల్ని కొన్న మా తండ్రి, మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన మా తండ్రి, చీకటిలో నుంచి నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన తండ్రి, రాజులుగాను యాజక సమూహముగా మమ్మల్ని పిలిచిన మా తండ్రి, నీకు వందనాలు ఉన్నాయి, నీకు వందనాలు తండ్రి. ప్రభు చూద్దాం. దేవుని బిడ్డారా, వరకు ప్రభు గొప్ప నామాన్ని మనం మైపరుస్తున్నాం. జీవం కలిగిన దేవుని వైపు చూద్దాం. దేవుని బిడ్డారు ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారు, అందరికీ ప్రార్థించారు. ముఖ్యంగా మన సంఘ సంవత్సరంలో తన దేవుని బిడ్డలు సభ్యుడు దానయ్య సత్యమైన స్వార్థమ కొరకు ముఖ్యంగా ప్రార్థించేసాం. వారి హార్ట్ ఫంక్షన్ సరిగా అవటం లేదు. ఇప్పటికైనా ఒక రోజు ప్రార్థన ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలని డాక్టర్ తెలియపరిచారు. సభ్యుల కొరకు మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ఈ విషయాన్ని మీకు తెలియపరిస్తే మరి కొంచెం భారంతో ప్రార్థన చేస్తారని ఉద్దేశం మాకు తెలియపరుస్తున్నారు. సభ్యులు ప్రార్థన చేద్దాం. ఎంతమంది అయితే మోసేపర్ సభ్యుడు అయ్యగారు, సభ్యుడు భాస్కరయ్య గారి కొరకు, అలాగే సభ్యుడు పాములమ్మ గారిని తెలుగుతాం. అలాగే ఎంతమంది అయితే సభ్యుడు మండపల్లి వేసుకున్నాయి గారి కొరకు, అలాగే దేవుళ్ళు ఇంకా ఎంతమంది అయితే దేవుళ్ళారా బలహీనులుగా ఉన్నారు అందరి కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, గర్భఫలం కొరకు ఎదుర్కొంటున్న వారి కొరకు, సరైన పనులు లేని వారి కొరకు, సరైన తండ్రి ఉద్యోగం లేని వారి కొరకు, చదువుతున్న పిల్లలందరి కొరకు, బాగా పిల్లల కొరకు, సమాధానం లేని కుటుంబాల కొరకు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పుల సమస్యలు వారి కొరకు ప్రార్థించేద్దాం. నేను వేడుకుంటాను. రెండు పిల్లలు రెండు చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మన సంఘ సహవాసంలో బిడ్డలు